హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పత్తి తీస్తున్నాము. వరండాలో అయితే ఇదిగోండి పత్తి వేసాము. ఇంకా మళ్ళీ పత్తి వస్తుంది కాబట్టి ఇంకా వరండా నిండా పత్తితో మునిగిపోయిద్ది. టైం 6 అయినా కానీ చూడండి వాతావరణం చల్లగా ఉండి మబ్బు పట్టినట్టుంది. ఇంకా వెళ్తురు రాను కూడా రాలేదు. బాగా జలుబు చేసింది. వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఈరోజు వాయిస్ సరిగ్గా ఉండదు. అడ్జస్ట్ అవ్వండి. ఈ వీడియో కూడా 2 రోజులది. చేనుకెళ్తా వీడియో పెట్టడానికి కూడా అస్సలు కుదరలేదు. ఇంక ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. బయట ముగ్గేశాను. ముగ్గు కూడా సరిగ్గా కనిపించట్లా. వీడియో కూడా క్లారిటీగా రావట్లేదు. అంతా మబ్బు పట్టినట్టుంది కదా, అందుకనే వీడియో క్లారిటీ అనేది బాగా రావట్లా. ఉదయం పూట బాగా చలిగా ఉంటుంది. అస్సలు నిద్ర లేవాలంటే లేవలేకపోతున్నాము. అంత చలిగా ఉంటుంది. అందుకే నైట్ గచ్చంతా ఊడ్చి కడిగేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా ఉదయం కొంచెం లేటుగా నిద్ర లేచినా ఇబ్బంది ఉండదు. గాబులకు కూడా అస్సలు నీళ్లు బట్టి ఉంచట్లేదు. నీళ్లు బట్టి అలాగే ఉంచామనుకోండి చల్లగా ఉంటుంది. అవి వాడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చల్లటి నీళ్ళతోటి పని చేసుకోవాలంటే ఇంకా చేతులన్నీ కొంగర్లు వచ్చినట్టుగా వస్తాయి. అందుకనే ఉదయం నిద్ర లేచిన తర్వాతే మోటార్లు వేసి గాబులకి నీళ్లు పడుతున్నాను. బయట వాతావరణం చూడండి ఎలా ఉందో, చల్లగా ఉందండి. ఎండాకాలంలో ఇలాంటి వాతావరణం ఉంటే మాత్రం ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో. ఎండాకాలంలోనేమో ఎండలు ఎక్కువగా కాస్తున్నాయని ఇబ్బంది పడతాము. చలికాలంలోనేమో చలి ఎక్కువగా ఉంటుందని. ఇంకా ఈ సంవత్సరం చాలా నయమలండి. చలి అనేది అంతకుముందు అస్సలకి లేదు. ఇప్పుడే కొంచెం 4-5 రోజులు బట్టే చలి అనేది ఎక్కువగా ఉంది. అది వర్షం పడిద్ది, తుఫాన్ అని చెప్తున్నారు కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది. చల్లటి గాలి వస్తుంది. లేదనుకోండి అస్సలకి చలి అనేదే ఉండట్లేదు ఈ సంవత్సరం అయితే. ఇంకా నేను చేనుకి వెళ్ళాలి కదా, పని అయితే మొదలుపెట్టాను. ఇంట్లో పని మొత్తం చేసుకొని చేనుకి వెళ్ళాలి. ఇంకా చేను నుంచి వచ్చిన తర్వాత పని చేయడానికే అస్సలు కుదరదు. చేనుకి వెళ్ళి అలసిపోయి వస్తాము. మళ్ళీ సాయంత్రం పూట పనులు సాయంత్రం అలాగనే ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి బట్టలు అయితే నానబెడుతున్నాను. బట్టలు నానబెట్టి ఇంక ఈ అంట్లన్నీ కిందేసి అంట్ల మీద నీళ్లు జల్లేసి అంట్లన్నీ రుద్దేసుకోవాలి. ఈ అంట్లు కడుగుతామా, మళ్ళీ టిఫిన్ తిన్న అంట్లు ఉంటాయి. అవన్నీ ఇప్పుడేం కడుగుతాములే అని టబ్బుకేసి ఉంచాను అనుకోండి, మళ్ళీ సాయంత్రం చేను నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నంట్లు, మధ్యాహ్నం అన్నం తిన్నంట్లు, నేను చేనుకి తీసుకెళ్ళే క్యారేజీలు, అసలుకి ఎన్ని అంట్లు అవుతాయో. మళ్ళీ చేను నుంచి వచ్చి అవన్నీ కడగాలంటే ఎంత ఇసుకొచ్చేసిద్దో. అందుకే కొంచెం టైం ఉందనుకోండి టిఫిన్ తిన్న అంట్లు కూడా కడిగేస్తాను. టిఫిన్ తిన్న అంట్లు ఎలా కడుగుతానంటే, ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ తింటారు కదా, కూర చేసిన గిన్నెలు, ఇంకా టిఫిన్ తిన్న గిన్నెలు ప్లేట్లు అవన్నీ వస్తాయి కదా, ఇంకా అవి టబ్లో వేసి టబ్ తీసుకొచ్చేసి మళ్ళీ కడిగి ఆ టబ్లో వేసుకొని అంట్లు స్టాండ్లో వేస్తాను. అంట్లు స్టాండ్లో అంట్లన్నీ తీసి సర్ది మళ్ళీ ఈ అంట్లన్నీ అంట్లు స్టాండ్లో వేయకుండా ఆ ఉదయం పూట కడిగిన అంట్లు స్టాండ్లో అలాగనే ఉంచేస్తాను. ఉంచేసి టిఫిన్ తిన్న అంట్లు కూడా కడిగి మళ్ళీ అంట్లు స్టాండ్లోనే వేస్తాను. అలా అయితే అంట్లు కడగటానికి కొంచెం తేలిగ్గా అనిపించిద్ది. ఇంక ఇప్పుడు అంట్లయితే కడిగేశాను. అదిగో చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో. ఇంక ఈ అంట్లు మొత్తం కడిగేసి ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను. చేనుకెళ్ళేటప్పుడు బట్టలు మాత్రం వీలైనంత వరకు చాలా తక్కువ ఉండేటట్టు చూసుకుంటాను. ఎగస్ట్రా బట్టలు అనేవి అసలు పెట్టను. డైలీ వారు వాడుకునే బట్టల వాటికి కండవలు, డైలీ వారు వేసుకునే బట్టలు ఇంకా అంతవటికి ఎగస్ట్రా అసలు ఉండనే ఉండవు. ఇవి ఉతికి ఆరేయటానికే కష్టంగా ఉండిద్ది. ఇంకా ఎగస్ట్రా బట్టలు అనేవి ఎక్కడ పెట్టుకుంటాము. ఎలాగైనా ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ బయట పని చేయటానికి వెళ్ళాలంటే కష్టంగానే ఉంటుందండి. ఏదో ఒక్క పని అయితే చేయగలుగుతాం కానీ 2 పనులు ప్రతిరోజు చేయాలంటే మాత్రం చాలా కష్టమండి. జాబులు చేసే వాళ్ళకైనా, పొలం పనులు చేసే వాళ్ళకైనా ఉదయం నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా, మళ్ళీ బయటికి వెళ్ళి బయట పనులన్నీ చేసుకోవాలా, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలా. ఇవన్నీ మెయింటైన్ చేయటం చాలా కష్టంగా ఉంటుందండి. అందులో ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. చూసిన వాళ్ళు అంటారు వీళ్ళు ఇంటిని నీట్గా ఉంచుకోరు అంటారు. కానీ వాళ్ళ కష్టం అనేది వాళ్ళకి తెలిసిద్ది కదా. ఇంట్లో పనులు బయట పనులు అన్నీ చేసుకొని ఇంటిని నీట్గా మెయింటైన్ చేసుకోవాలంటే చాలా కష్టమండి. ఎప్పుడో ఒక్కసారి చేనుకి వెళ్తుంటేనే ఇంటి పని అంతా చేసుకొని వెళ్ళాలంటే ఎంతో కష్టంగా అనిపించింది. ప్రతిరోజు వెళ్ళే వాళ్ళకి, ప్రతిరోజు జాబులకి వెళ్ళే వాళ్ళకి నిజంగా చాలా కష్టమండి.
ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను. ఈ అన్నం నాకు నవీన్‌కేనండి. నవీన్ స్కూల్‌కి వెళ్ళాలి, నేను చేనుకి వెళ్ళాలి, క్యారేజీ తీసుకెళ్ళాలి కాబట్టి మా ఇద్దరికే అన్నం. ఇంకా మా ఆయనకైతే మాత్రం మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా! ఇంకా మధ్యాహ్నం వాళ్ళిద్దరికి వండుకోమన్నాను. లేదనుకోండి మా ఆయన ఒక్కడేనైతే ఇంక మాతో పాటే వండుతాను. మధ్యాహ్నం వండేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. నైట్ అయితే పప్పు వండానండి, చుక్కకూర పప్పు. ఇంకా ఆ పప్పు కొంచెం మిగిలింది. మళ్ళీ వాసన వచ్చిద్దేమోలే అని కొంచెం వేడి చేస్తున్నాను. వేడి చేసామనుకోండి వాసన రాకుండా ఉండిద్ది. నిన్న సాయంత్రం చేసిందేలెండి. సాయంత్రం చేనుకెళ్ళి వచ్చిన తర్వాత కూరేమి లేకపోతే పప్పు వండాను. కూర చేసుకోవాలన్నా కష్టమేనండి. ఇంట్లో వాళ్ళందరికీ పర్ఫెక్ట్‌గా వండి పెట్టాలి. ఓన్లీ అన్నం కూర చేసి ఉదయం పూట అన్నం తినండి అంటే తినరు. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఉదయం పూట టిఫిన్‌లు చేయాలి. ఇంట్లో దోసల పిండి అయితే ఉంది. ఇప్పుడైతే దోసలు వేయటానికైతే ఇదిగోండి పిండి కలిపి దీన్నైతే పక్కన పెట్టేసేయాలి. చట్నీ కూడా ఏసి పెట్టుకున్నాను. ఇంకా ఓ పొయ్యి మీద అన్నం కూర పెట్టాను కదా! అవి రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఇది చేయాలి. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు పప్పు తినేవాళ్ళు ఉండరు. అందరూ పప్పు తినరు. పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు పప్పు తినరు. మళ్ళీ వాళ్ళకి సెపరేట్ కూర చేయాలి. ఒకవైపు చేనుకెళ్తానే ఇంకొక వైపు ఎవరికి నచ్చినవి వాళ్ళకు వండి పెట్టాలి. కానీ మన కష్టం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండరు. అడ్జస్ట్ అవ్వరు. ఇంక చేనుకెళ్ళి 4 రోజులు ఉదయం పూట టిఫిన్ చేయలేనులే, పని కాదులే టిఫిన్ అన్నం తినండి అంటే తినరు. వాళ్ళ కోసం టిఫిన్ చేయాల్సిందే. ఈ పిండి అయిపోయిందనుకోండి, మళ్ళీ సాయంత్రం చేను నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పిండి వేసి పెట్టుకోవాలి. అందుకనే నేను పొలం పనులు స్టార్ట్ అవుతున్నాయి అనుకోగానే పిండిలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కూరగాయలు కానీ సరుకులు కానీ అన్నీ తెచ్చి పర్ఫెక్ట్గా ఇంట్లో అయితే పెట్టేసుకుంటాను. ఇదిగో చూడండి, ఇప్పుడు టైం అయితే 7:30గా వస్తుంది. అయినా కూడా వాతావరణం చల్లగానే ఉంది. ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను, ఒక పొయ్యి మీద కూర పెట్టేశాను, దోసల పిండి కలిపి పెట్టాను, చట్నీ కూడా రెడీగానే ఉంది కదా. ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకులని ఇదిగోండి క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను. మనకి ఎంత పని చేసినా సరే ఇల్లు అనేది నీట్గా ఉంచుకోవాలిగా. ఇల్లు నీట్గా లేకపోతే మన మనశ్శాంతి అనేది ఉండదు. సాయంత్రం పొలం వెళ్ళి వచ్చేటప్పటికి ఇల్లు చూసుకుంటే ఇల్లు అందంగా ఉండాలి. మరీ అద్దంలా కాకపోయినా ఎక్కడ వస్తువు అక్కడ ఉంటే చాలు. అందులో పొలం పనులు చేసే వాళ్ళకంటే మాత్రం ఇంకా కష్టమండి. ఎందుకంటే ఇంటి నిండా గోతాలుంటాయి, పత్తి ఉంటుంది, ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు, సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఇంకా ఉన్న దాంట్లో ఇంటిని నీట్గా ఉంచుకోవటమే. ఈ తలుపులన్నీ దుమ్ము పట్టినాయి, అందుకే నీట్గా తుడుస్తున్నాను. పనులు త్వరగా అవ్వాలి కదా, అందుకనే ఒకవైపు వంట పని చేసుకుంటానే ఒకవైపు ఉడుపులు మొదలు పెడతాను. అదే ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, ఒక పని తర్వాత ఒకటి చేస్తాం కానీ 2 పనులు అనేవి ఒకేసారి చేయము. ఇప్పుడు పొయ్యి మీద అన్నము కూరలో వేసాను. ఇప్పుడైతే ఇల్లు చిమ్ముకుంటున్నాను. మళ్ళీ 5 నిమిషాలకు ఒక్కసారి వెళ్ళి వాటిని చూసుకుంటా ఉండాలి. ఇంటి దగ్గర ఉంటే మధ్యలో పని ఆపి మళ్ళీ పరిగెత్తుకుంటా వెళ్ళి ఇవన్నీ ఎక్కడ చేస్తాంలే అని ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటా ఉంటాము. వరండాలో పత్తేసాం కదా, ఇదిగోండి మంచాలు కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము. ఒక మంచం అయితే లోపల పెట్టాను, ఇంకొక మంచం అయితే బయటే ఉంది. ఇదైతే మేము రోజు వాడుకునే మంచం. మళ్ళీ బయటే ఉంచాను అనుకోండి, పురుగులు అవన్నీ వస్తాయి. వర్షం పడ్డదనుకోండి మంచాలు తడిసి పాడైపోతాయి. అందుకనే ఇంట్లో పెట్టాను. ఇంకొక మంచం అయితే ఉంది, అదైతే మేము రోజు వాడుకోము. అదైతే బయటే వరండాలోనే ఉంచాను. పత్తున్నప్పుడు దుమ్ము కూడా ఎక్కువగానే వచ్చిద్దండి. చూడండి ఎంత దుమ్ము వస్తుందో. ఇంకా ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసి తుడిచేసి ఇంకా మళ్ళీ వంట పని అయిపోలేదండి. కూర చేయాలి. పప్పు చేశాను కదా, పప్పు తినేవాళ్ళు లేరు కదా, మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూర అయితే చేయాలి. కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇంట్లో వంకాయలు అయితే ఉన్నాయి. వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అదైతే త్వరగా అయిపోయింది కదా అని. ఇదిగోండి మా ఆయన కోసం అయితే ఇప్పుడు వంకాయ ఫ్రై చేస్తున్నాను. కొన్ని వంకాయలే కదా, 1/4 కేజీ వంకాయలే ఫ్రై చేస్తున్నాను. అందుకనే డైరెక్ట్గా కట్ చేసి ఇదిగోండి నూనెలో వేస్తున్నాను. మరిన్ని వంకాయలు అయితే కట్ చేసి నీళ్ళల్లో వేసి తర్వాత ఫ్రై చేస్తాము. కొన్ని వంకాయలే కాబట్టి డైరెక్ట్గా కట్ చేసి ఇంకా ఆయిల్లో వేస్తున్నాను. వంకాయని కాయనే 4 చీలకల్లాగా కట్ చేస్తున్నాను. పెద్ద కాయ అనుకోండి మధ్యలోకి కట్ చేసి 4 చీలకలు చేస్తున్నాను. చిన్నకాయ అయితే కాయ 4 చీలకలు చేసి వేస్తున్నాను. సింపుల్గా చేస్తానండి. రెండో కూర చేసేటప్పుడు సింపుల్గా అయిపోయే విధంగా చూసుకుంటున్నాను. అందులో చేనుకి వెళ్ళాలా టైం లేదు కాబట్టి కూర అనేది చాలా సింపుల్గా చేస్తున్నాను. బాగా జలుబు చేసిందండి. ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా, పచ్చళ్ళు అంటే ఇష్టంగా తింటాను. పచ్చళ్ళు తినేటప్పటికి
చేనికి పత్తి తీయటానికి వెళ్తున్నా కదా, బాగా వేడి చేసి వేడి మీద బాగా జలుబు చేస్తుంది. వాయిస్ ఇవ్వటానికి కూడా రావట్లేదు, ముక్కులన్నీ వెగేసి ఊపిరి ఆడట్లేదు అసలుకి. పచ్చళ్ళు కారాలు ఇష్టంగా తినే వాళ్ళకి ఇలాగనే ఉంటుంది ప్రాబ్లం. ఇంక ఇదిగోండి వంకాయలు అయితే కట్ చేసి వేసాను. వీటిని ఫ్రై చేయాలి, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తాను. వంట చేసినవన్నీ ఇంక ఇదిగోండి ఇక్కడ గ్యాస్ బండ మీద పెడతాను. అన్నం గిన్నె, కూర గిన్నె, పెరుగు గిన్నె మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అన్నం తినేటప్పుడు అన్నీ ఎత్తుక్కొని అన్నం పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. అందులో డైనింగ్ టేబుల్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇంకా పొలం వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఈ గ్యాస్ బండి మీద పెట్టేస్తాను. మళ్ళీ వాళ్ళకి ఇంట్లో అలవాటు లేదు కదండి అన్నం పెట్టుకోవటం కానీ, ఇంకా అవన్నీ వాళ్ళకి అలవాటు ఉండవు కాబట్టి ఎక్కడ ఏ వస్తువు ఉందో ఎతుక్కోవాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందుకని అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మొత్తం ఈ గ్యాస్ బండి మీద పెట్టేసి వెళ్తాను. పిల్లులు వస్తాయి పెరుగు తింటాయి అనుకుంటే నేనేమో పెరుగు గిన్నె మాత్రం అరమాల్లో పెడతాను. ఇంకా తలుపులన్నీ వేసామంటే పిల్లులు రావులండి. పెరుగు కూడా ఇంకా గ్యాస్ బండి మీదే పెట్టేస్తాను. ఇంక ఇదిగోండి వంకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. వంకాయలు చూడండి ఈ విధంగా కట్ చేశాను. ఇలా కట్ చేసి ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా వీటికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేసి వీటిని బాగా ఫ్రై చేసుకొని మన వెల్లుల్లి కారం ఉంటుంది కదా, వెల్లుల్లి కారం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఇప్పుడు వెల్లుల్లి కారం చేసే టైం అయితే లేదు. ఇంకా ఇంట్లో మామూలు కారం ఉంటుంది కదా, మన సంబార కారం కూరల్లో వేసుకునేది. ఈరోజైతే మాత్రం ఆ కారమే వేస్తున్నాను. మా ఆయన ఏ కారం వేసినా ఏది వేసినా తింటాడులేండి. ఆయనకు మసాలా అంటే ఇష్టం ఉండదు. నార్మల్గా ఇలా ప్లెయిన్గా చేసి పెట్టి టేస్ట్గా ఉంటే చాలు. హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిదిలేండి. కాకపోతే మనకు వంట చేసేటప్పుడే కొంచెం కష్టంగా అనిపించిద్ది. గిట్టనవి తిని అవి ఆ రక్క ఇబ్బంది పడే బదులు గిట్టనవి తినకుండా ఉండటమే చాలా బెస్ట్. కొంతమంది కూర టేస్ట్ బాగుండాలని ఎక్కువ ఎక్కువ మసాలా వేసుకొని తింటారు. అవి గిట్టక గ్యాస్ వచ్చింది అరగలేదని బాధపడతారు. గిట్టనప్పుడు ఎక్కువ మసాలా వేసుకొని తింటాం ఎందుకండి? రోజు ఇలా మసాలా లేకుండా తింటుంటే అదే అలవాటైపోయింది మనకి. ఏమి కాదు, కాకపోతే ఎవరికన్నా ఇచ్చినప్పుడు టేస్ట్ లేదంటారు. ఎవరికన్నా ప్రత్యేకంగా వండి పెట్టాలనుకున్నప్పుడు మసాలా వేసుకొని వండుకోవటమే. మన ఇంట్లో రోజువారీ అయితే మనకు నచ్చినట్టుగా, మనకు వీలైనట్టుగా, మన ఆరోగ్యానికి సరిపడట్టుగా వండుకోవటం బెస్ట్. ఇంక నేను చేనుకి వెళ్ళాలని చెప్పాను కదా, ఇంక ఇదిగోండి క్యారేజీకి అయితే అన్నం పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో పని అయితే మొత్తం అయింది. వంట పని అయిపోయింది, ఇల్లు ఓడవటాలు తొడవటాలు మొత్తం పని మొత్తం అయిపోయింది. స్టీల్ గిన్నెలో అన్నం వండాను కదా, ఇంక ఇదిగోండి అన్నం అయితే కొంచెం మాడింది. గిట్టనవి తినటం అంటున్నాను కానీ నేను కూడా అదే బాపుతండి. పచ్చళ్ళు, ఉసిరికాయ పచ్చడి నోటికి టేస్ట్గా పుల్ల పుల్లంగా వగర వగరగా ఉందండి. తిన్నానా? రోజు అదే పనిగా తిని ఈరోజు జలుబు చేసి బాధపడుతున్నాను. ఒకళ్ళకి నీతులు చెబుతున్నాను, నేను కూడా అంతే తింటా ఉంటాను. నోటికి రుచిగా తగులుతూ ఉంటాయి కాబట్టి మనకి నచ్చినవి తింటూ ఉంటాము. కూర అయితే కొంచెం ఉసిరికాయ పచ్చడి, పప్పు, ఇప్పుడు వంకాయ ఫ్రై చేశాను కదా, ఆ వంకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను. చేలో ఏ కూర వేసుకున్నా టేస్ట్గా ఉంటుంది. అన్నీ కూరలు వేసి కలుపుకొని తిన్నామనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది. క్యారేజీ అయితే కట్టేశాను. చేనుకి వెళ్ళిన తర్వాత ఈ క్యారేజీ విషయంలో ఒకటి జరిగిందండి. ఈరోజు అన్నం అనేది నాకు ప్రాప్తం ఉంది, లేదనుకోండి మొత్తం పోయేది. ఏం జరిగిందో ఏంటో చేనుకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం పాండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే చేనుకైతే వచ్చేసాను. ఇది మధ్యాహ్నం టైంలోండి. మధ్యాహ్నం దాకా నాకు వీడియో తీయటం కుదరలేదు. ఇంకా మధ్యాహ్నం టైంలో తీస్తున్నాను. ఈరోజు కూడా ఒకటే చలండి. చేనుకి వెళ్ళినా కూడా ఎండ అనేది లేదు, చల్లగా ఉంది. మంచినీళ్ళు తాగుదామన్నా కూడా ఎంత చల్లగా ఉన్నాయో. అసలు పొలాన మంచినీళ్ళు ఎప్పుడు తాగుతామో ఎప్పుడు తాగుదాం అనిపించిద్ది. కానీ ఇప్పుడైతే మాత్రం అసలు మంచినీళ్ళే తాగాలనిపించట్లేదు. క్యారేజీ విషయం చెప్పానా, మా చేను అయితే రోడ్డు పక్కనేనండి. రోడ్డు పక్కనే మా చేలోకి ఉండేటట్టుగా క్యారేజీలు అయితే రోడ్డు పక్కనే పెట్టేశాము. ఇంకా కుక్కలు వచ్చినాయి. కుక్కలు వచ్చి నేను క్యారేజీ తీసుకెళ్ళిన సంచి మొత్తం చించేసినాయండి. చించేసి క్యారేజీ అయితే ఇంకా లాక్కెళ్ళినాయి. దాని నిండా మట్టి కూడా అయింది. వాటికి ఇంకా మూత తీయటానికి వాటికి అలివిగాక అలాగే వదిలేసినాయి. మూత కనుక వచ్చినట్టయితే ఈరోజు మాత్రం నాకు అన్నం ఉండేది కాదు, పస్తులు ఉండాల్సి వచ్చేది. మా చేలో వాళ్ళ అందరూ అంతేనండి. సంచులు మొత్తం చించేసినాయి. కాకపోతే క్యారేజీలు బాక్సులు మూత తీయటానికి దానికి రాక ఇంకా అలాగే వదిలేసింది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.